కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి, మీకు అయితే అర్థమవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫుల్ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ అయితే క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసి టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అయితే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అయితే అయిపోద్ది. ఇలా ఈ విధంగా చేస్తే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ అయితే నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటుంది. ఇక్కడైతే కెమెరా అయితే ఆన్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ పిక్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడైతే పిక్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీడియా మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఈ విధంగా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, పిక్ అయితే మంచిది, ఆబ్జెక్ట్లో ఉండకూడదు. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ అయితే ఇలా యాడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో అయితే కరెక్ట్గా సెట్ అయ్యేలా ఇలా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం తగ్గిద్దాం అంతే ఫ్రెండ్స్. సేమ్ ఈ విధంగా అయితే చేసుకోండి, అంటే వీడియో అయితే రెడీ అయిపోద్ది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడైతే పిక్ మీద క్లిక్ చేసి కొంచెం షార్ప్నెస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన ఒక 40 అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ షార్ప్నెస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ కలర్ నచ్చకపోతే ఇక్కడ లాస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళి కలరైజేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే, ఇప్పుడు ఎల్లోలో ఉంది కాబట్టి కొంచెం ఎల్లోలో పెట్టుకుందాం, లేదా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఈ కలర్ అయితే ఈ కలర్ పెట్టుకోవచ్చు, గ్రీన్లో తీసుకోవాలి, గ్రీన్లో వస్తుంది. అలాగా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నచ్చింది, నాకైతే సేమ్ పెట్టేసా. నెక్స్ట్ అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.